అన్నయ్య ఏంది అన్నయ్య క్రికెట్ ఆడుతుందా అన్నయ్య? నేను ఇలా ఫోన్ మాట్లాడుతున్నా నాకు అనిపిస్తలే. కళ్యాణ్ అనుకున్నావు తర్వాత ఆడదాం పో. అరే ఆడు పాప మంచిగా అన్నయ్య అన్నాడు కదా, ఆడుకోవచ్చు కదరా. అరే ఆడు ఫస్ట్ అట్లనే అంటాడు క్రికెట్ ఆడేటప్పుడు, తర్వాత ఓరాక్షన్ బాగా చేస్తున్నాడు. నువ్వైతే లైట్ తీసుకో. మంచిగా నేను క్రికెట్ ఆడదాం దాన్నే క్రికెట్ ఆడదాం అని మంచి పిలిస్తే రాడా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఎక్కి చెప్తాడా? ఎంత మంచిగా పిలిచి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి కావాలని ఎక్కి చెప్తాడు. ఇప్పుడు అవుతండి ఇది నేను ఎలాగైనా ఈరోజు గెలకాలి. గెలికితే కనుక క్రికెట్ ఆడడానికి రాడు. ఎలా గెలకాలి అని ఇట్లా గిచ్చి అక్కడికి వెళ్ళిపోదాం. అప్పుడు ఏమైనా చేసేటప్పుడు అప్పుడు అమ్మా ఇదే మంచి ఛాన్స్. మా అన్న ఎంత తింటాడు, ఇప్పుడే గిచ్చిపోతే అయిపోతుంది. అబ్బా ఎవడురా గిచ్చింది? ఎవడురా? అవునరా నేనే గీచిన, ఏం చేస్తారా? అట్లానా? ఫోన్ మాట్లాడి అరే ఎవరా నేను ఇచ్చేది చెప్పరా, చేస్తా. అమ్మా ఇంకా నేను తెలియలే కదా మా తమ్ముడు ఇచ్చిందని తెలిసే. అమ్మా అయిపోతా అప్పుడు నేను. అమ్మ ఒకవేళ మా ఫ్రెండ్ అని తెలిసిపోయింది అనుకో, ఇంకా చిన్న పిల్లలతో గిచ్చి పిక్కుతావా అని ఎక్కడిస్తారు అమ్మ. అరే అదేం కాదురా, ఇడ చీమ గడిచినట్టు అనిపిస్తే గోకుంటున్నా అంతే. ఓహో అంతేనా, మీ తమ్ముడు ఏం గిచ్చలేదు కదా? అరే అదేం లేదురా, నేనంటే మా తమ్ముడు ఫుల్ భయం. ఆడనే అనిపిస్తాడరా, నువ్వు బాగానే ఉన్నావు. ఓహో మీ తమ్ముడు గిచ్చాడు అనుకున్నా, లేకపోతే ఇప్పటికీ స్కూల్లో టౌన్ చేసేద్దాము. బాగా ఎక్కువైందిరా గోవర్ధన నీకు. మీ ఫ్రెండ్కి నువ్వు అట్లే చెప్తావా? నేను నీకు భయపడతానా? ఐసా చెప్పు ఐసా నేను అట్లే చేస్తాడా? అయితే నేను చెడ్డిప్పి ఆడు వెళ్ళిపోతా. ఇప్పుడు ఏం చేస్తాడు నేను చూస్తాను. ఏం తప్పేడు నేను ఎట్లా ఇద్దాం, నేను చెడ్డ ఎట్లా ఇద్దాం అనుకుంటుంది. ఇంకా మంచి ఛాన్సులు ఇస్తుండు, ఊరికే ఇంకా తిరుగుతుండు. మంచిగా మనం ఇట్లా చెడ్డిప్పి ఆడికి వెళ్ళిపోవచ్చు, మనకి మంచి ఛాన్స్ వస్తుంది. అంటే మీ తమ్ముడిని చెట్టి అదేం లేదు, అది చెడ్డి ఇట్లా జారిపోతుంది, ఇట్లా పైకి వేసుకుంటున్నా అంతే, ఏం లేదు. ఊసని అంతేనా, నేనేదో అనుకున్నా. అదేరా అరే నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు గెలికినావు అనుకో, ఫోన్ మాట్లాడితే నేను వేసేసాను. అదే నాకు బీపీ లేకుండా ఉన్నాను. ఏం చేసుకోపో. నువ్వు ఫోన్ కట్ చేసినాక అయిపోతావు, ఎక్కువ మాట్లాడకు నువ్వు. పోరా నువ్వు ఏం పీకలేవు. అయిసా అట్లే వేస్తావా? అయితే నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయినావు చూసుకో. నేను ఫోన్ మాట్లాడతలేదు కాబట్టి ఏమంటలేదు, లేకుంటే ఫోన్ మాట్లాడినాక నువ్వు అయిపోతావు చూడరా నా చేతిలో. నువ్వేం పీకలేవు కానీ ఫస్ట్ అయితే ఫోన్ మాట్లాడు. లేదే ఉన్నావా లేదా? ఉన్నారా చెప్పు. అమ్మా ఈసారి మళ్ళీ తిరిగింది, ఈసారి తలకొట్టి వెళ్ళిపోదాం అటు. సరేరా తర్వాత మాట్లాడతా. సరేరా తర్వాత మాట్లాడదాం, బాయ్. ఇప్పుడే మంచి కొట్టేద్దాం. చేయలేదు కొడక నాతోడే పెట్టుకుందాం అనుకున్నా. అప్పటి నుంచి గెలుతానే ఉన్నావు కదరా, ఇప్పుడు నాకు ఎట్లున్నాడు? అప్పటి నుంచి గెలుతామని చూసినావులే, ఇప్పుడు నాకు దొరికావు కదా. ఈరోజు నా చేతిలో అయిపోలేదు, నా చేతిలో. అన్నయ్య సారీ అన్నయ్య, ఇంకోసారి ఎప్పుడు చేయననే. మీ ఫ్రెండ్కి నువ్వు ఎక్కించి చెప్తున్నావు అని అట్లా చేసిన అన్నయ్య, నా గురించి ప్లీజ్ అన్నయ్య, ఇంకోసారి ఎప్పుడు చేయననే. దయచేసి ఈసారికి వదిలేయనే ప్లీజ్. దయచేసి నీ కాలు కూడా పట్టుకుంటే ప్లీజ్, నన్నైతే వదిలేయా. నా కొడుక నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయినారా. ఇప్పుడు ఇందాక నువ్వు నన్ను కొడదామని చేసినావు కదా, అస్సలు వదిలేదేలే. నువ్వు ఈరోజు అయిపోయినావు నా చేతిలో. ఇందాక నన్ను కొడదామని చేసినావు కదా, ఇప్పుడు నువ్వు అయిపోయినావు చూసుకోరా. నాకు గట్టి కొట్టేసావు అన్నయ్య నువ్వు. కానీ గట్టి కొట్టడం కాదురా, కానీ నా చెడ్డి ఇప్పుడు మాత్రం నా పొరంతో పోయింది కదరా. కానీ ఈ రోజు మాత్రం నేను వదిలేదేలే, నేను పండేటి తొక్కరా నా కొడుక. ఇంకోసారి ఎప్పుడు సారీ కాదురా, ఈరోజు నా చేతిలో అయిపోయినావు నువ్వు. అదే వస్తాడే ఏడికి పోతున్నావురా, ఇంకా నేను కొట్టలేదు. ఇట్లారా ఇంకా నా సారీ ఫ్యాషన్ కాలే, అయిపోయినా నువ్వు. ఇంకా ఆగు
కొంచెం సైడ్ ఇప్పుడు కంటిన్యూ. తీసుకోండి అట్లనే మర్చిపోకుండా కింద గంట కూడా కొట్టేసి